హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు క్రిస్మస్ కాబట్టి నేనైతే మెదక్ చర్చికి అయితే వెళ్ళానమాట. అండ్ మెదక్లో క్రిస్మస్ అందరు ఎలా ఉందో ఈ వీడియో వల్ల నీకు నేను చూపిస్తానండి. చూడొచ్చు. అండ్ ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. అండ్ పోలీసులు భారీగా అయితే బందోబస్తు అయితే ఉన్నారు. 600 పోలీసులు బందోబస్తు అయితే పెట్టారనమాట, పబ్లిక్ని కంట్రోల్ చేయనీకే. అండ్ దాదాపుగా ఈరోజు వచ్చేసేసి 1 lakh పబ్లిక్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. అండ్ చూడొచ్చు. అండ్ మెదక్ చర్చ్ వచ్చేసేసి ఈ ఇయర్తోని 100 years అయితే అయ్యింది. చాలా పురాతనమైనది అన్నమాట చర్చ్. ఇది వచ్చేసేసి మెయిన్ ఎంట్రీ గేట్ అండి మెదక్కి. చూడొచ్చు. అండ్ మనం ప్రేయర్ చేసుకుంటే కోరికలను కంపల్సరీ తీరుతానండి. గట్టిగా అయితే నేను ప్రేయర్ చేసుకున్నాను. అండ్ మీరు కూడా ప్రేయర్ చేసేసుకొని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీకు ఈ వీడియోని లైక్ చేసేసుకొని, నా ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని, పాత వాళ్ళు చూసినట్టే ఈ వీడియోని అందరికీ షేర్ చేసేసుకోనండి. యాక్చువల్ అక్కడ నాకు మాట్లాడడానికి పాసిబుల్ కాలేదండి, నేను ఇంటికి వచ్చి అయితే మాట్లాడుతున్నాను అనమాట. అండ్ చూడొచ్చు, నా బ్యాక్ సైడ్ వచ్చేసేసి ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. అండ్ లోపల వచ్చేసేసి ఆరాధన అవుతుంది. మార్నింగ్ అయితే 5 నుంచి 7 వరకు ఆరాధన అయింది. అండ్ 7 నుంచి 11:30 వరకు ఆరాధన అయితే అయ్యింది అన్నమాట. అండ్ లోపల వచ్చేసేసి ఆరాధన అవుతుంది. అండ్ ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. అండ్ లోపల కూడా ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారన్నమాట. అండ్ చూడొచ్చు, చర్చ్ అన్నది లోపల పబ్లిక్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను అనమాట. ఆరాధన అవుతుంది. అండ్ లైన్గా అయితే మేము బయలుదేరామన్నమాట. అండ్ ఫోన్స్ అయితే అలౌ చేయరు, కానీ అంతకుముందు మేము వెళ్ళినప్పుడు ఫోన్ అలౌస్ లేకుండే, ఇప్పుడైతే ఫోన్స్ అయితే అలౌట్ ఉంది. అండ్ బై ఛాన్స్గా నాకు దేవుని వీడియో దీనికే దేవుడు అలా ఛాన్స్ ఇచ్చినదేమో అని అనుకుంటున్నాను. అక్కడ అయితే అందరు వీడియోస్ అయితే తీసుకున్నారు అనమాట. చూడొచ్చు, పబ్లిక్ అయితే లైన్గా అయితే అంటరాని వాడని ఇక్కడ ఉన్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థలో మనిషిని మనిషిగా గుర్తించినటువంటి స్థితిలో ఊరి బయట విసిరి వేసినటువంటి ఆ ప్రజల మధ్యకు ఆ మిషనరీలు వెళ్ళి వాళ్ళతో కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా తిన్నారు, వాళ్ళను విద్యావంతులను చేసి ఈ సువార్త ప్రబోధం అందించారు. అట్లా వాళ్ళు ఎక్కువగా దళితుల మధ్య ఉన్నందుకు వెంటనే దళితులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేవుణ్ణి నమ్ముకున్నారు. ఎందుకంటే ఇక్కడ గుడి వెంట ఎక్కడించే పరిస్థితి దళితుడికి లేదు. చాతుర్వర్ణ వ్యవస్థలో దళితుడు గుడి వెంట ఎక్కే పరిస్థితి లేదు. అంటరాని వాడుగా, ముట్టరాని వాడుగా, పశువు కన్నా హీనముగా గుర్తించబడుతున్న స్థితిలో ఈ దేవుడు అందరినీ ప్రేమించే దేవుడని వెంటనే మారు మనసు పొందారు, రక్షణ పొందారు, సువార్త నమ్మారు, విద్యావంతులయ్యారు, ఉద్యోగస్తులయ్యారు, వారి జీవితాల్లో వెలుగు నింపబడ్డారు. అయితే దళితులకి దేవుడికి ఆశమా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దళితుల ఎప్పుడు ఆయన జైబులో ఏముండేది? బైబుల్ ఉండేది. ఆర్ఆర్కే మూర్తి గారు దళితుడు కాదు, పరవస్తు సూర్యనారాయణ గారు కాదు, పురుషోత్తం చౌదరి గారు కాదు, బాబు చెట్టిమూర్తి గారు కాదు, అనేక మంది బ్రాహ్మణోత్తములు పెద్దయ్యకు మరి కేసీఆర్ గారి ప్రభుత్వం యేసు ప్రభు జననం ఐశ్వర్ అబుస్తాని రాజు పరిపాలనలో జనాభా నిర్మించినప్పుడు అయింది. ఆ జనాభా స్థలం లేదు. మరి స్థలం లేనటువంటి లోకంలో వచ్చి పశువుల పాకలో ఉన్నాడు. 23వ వచనం, యాయీరు కుమార్తె రోగులతో బాధపడుతుందని ప్రభు దగ్గరికి వర్తమానం పంపాడు. కానీ ప్రభు వచ్చేసరికి నా కుమార్తె ఏమైందంట, చచ్చిపోయింది. వీరు ఎవరికి గుర్తంటే విద్య లేని పామరులు యేసు ప్రభు దర్శించుకున్నారు. జ్ఞానులున్నారు, పండితులు. ఇది వచ్చేసేసి సిల్వా అండి. అక్కడ అంతా టెంకాయలు, క్యాండిల్స్, అగరబత్తీలు అయితే ముట్టిస్తున్నారు. నేనైతే వచ్చేసేసి లోపల టెంకాయ అయితే పెట్టేశాను. ఇక్కడ నాకు కొట్టడానికి నేనైతే ఛాన్స్ అయితే తీసుకోలేనమాట. చూసారు కదండి, చర్చ్ లోపల బాగా డెకరేషన్ అయితే చేశారు. అండ్ ఇది వచ్చేసేసి బయట మాట. బయట వచ్చేసేసి ఇలా ఉంటుంది, మెట్ల లోపలికి పోనీకి ఆప్షన్ ఉంటుంది, కానీ పోలీసులు డోర్ అయితే పెట్టేసేస్తారు అనమాట. అండ్ సెల్ఫీలు దిగలతో అయితే దిగుతున్నారు. అండ్ స్టోన్స్ వచ్చేసేసి
చాలా పాత అన్నమాట స్టోన్స్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది అన్నమాట లుక్ అనేది. అండ్ రైతు పిల్లలు అన్నమాట జీజస్కి ఇచ్చేస్తారన్నమాట. అవి చిన్న చిన్న ముద్దుగా ఉన్నాయన్నమాట. ఆ వీడియో అయితే నేను దీన్ని మీకు చూపించలేను. అండ్ దేవునికి పాస్టర్ వాళ్ళకి ఇచ్చేస్తారంట గొర్రె పిల్లలు అనేది. దాదాపుగా ఒక 10 మెంబర్స్ అయితే తీసుకొచ్చారనమాట, విలేజెస్ పర్సన్ అనమాట. ఇది మీకు బయటికి రానికే ఇది ఎంట్రీ మాట. ఇందాక నేను ఫస్ట్ స్టార్టింగ్ లోపల ఎంట్రీ చూపించాను, ఇది బయటికి రానికే ఎంట్రీ మాట. ఇట్లా మీకు సరౌండ్గా నేనైతే వీడియో అనేది మీకు నేను చూపిస్తున్నాను తీసేసి చూడొచ్చు. అండ్ ఫుల్ అయితే పబ్లిక్ అయితే ఉన్నారు. అండ్ ఎండ కూడా బాగా అయితే కొట్టిందన్నమాట. అండ్ ప్రతి స్టోన్స్ ప్రతి చేసే విధానం బట్టి ఎంత నీట్గా వర్క్ అయితే చేస్తారనమాట. బ్రిటిష్ వాళ్ళు కట్టారని తెలిసిందన్నమాట. ఇది మీది వచ్చేసేసి బ్యాక్ సైడ్ మాట. ఇది చూడొచ్చు, జీజస్ అనేది ఇక్కడనే ఉంటుంది మన ఇది గ్లాస్తోని. ఇది మొత్తం బ్యాక్ సైడ్ చూపించాను కదండి, ఇది బ్యాక్ సైడ్. 24 అపోస్తుల విశ్వాస సూత్రం చొప్పున చేత మన విశ్వాసాన్ని బలపరుస్తున్నాం. మనమందరూ అందించి మనందరినీ ఆధ్యాత్మికంగా బలపరుచినటువంటి విశ్వాస సూత్రం చెప్తూ మన విశ్వాసం బలపరుస్తున్నాం. మనం కలుస్తున్నాం. చూసారు కదండి, నా బ్యాక్ సైడ్ ప్యారెట్స్ ఉన్నాయి. నేను ఇందాక ముందు వీడియోలో చూపించాను కదా, చూడండి. ఇది వచ్చేసేసి ప్యారెట్స్ 6 ఉన్నాయన్నమాట. ఎంత మంచిగా ఎగురుతున్నాయి, ఆడుకుంటున్నాయి అన్నమాట ప్యారెట్స్ అనేది. చర్చిలో పడి ఇప్పుడు ఖాళీగా ఉంటుంది, పోయేసి వద్దామా? ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉంటే జనాలు అంటే Shabba!